హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్లిక్ పల్స్ V6S. ఈరోజు మనము నా అన్వేషణ గారు సీతమ్మ తల్లి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. యూట్యూబర్ నా అన్వేషణ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా సీతమ్మ తల్లి గురించి ఇంకా మహిళల వస్త్రధారణ గురించి అతను మాట్లాడిన మాటలకి మహిళా సంఘాలు ఆగ్రహానికి గురయ్యారు. నా అన్వేషణ గారు ఏమన్నారో వీడియోలో చూద్దాం. నా అన్వేషణ ఒక వీడియోలో రామాయణం మరియు సీతమ్మ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఇలాంటి పవిత్రమైన వ్యక్తుల గురించి నీచంగా మాట్లాడడం సరికాదని హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి సమాజంలో గౌరవించబడే దేవతల గురించి మాట్లాడేటప్పుడు హుందాతనం పాటించాలి. వ్యూస్ కోసం లేదా పాపులారిటీ కోసం మన సంస్కృతిని, సీతమ్మ తల్లి వంటి పవిత్ర మూర్తులను తక్కువ చేసి మాట్లాడడం అస్సలు సరికాదు. నటుడు శివాజీ ఇటీవల అమ్మాయిల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలను అసమర్థిస్తూ యాక్టర్ శివాజీని కూడా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని ఖండించిన వేదాంత్ మీడియా ఛానల్ యాంకర్ వేదాంత్ గారు మాలలో ఉన్నప్పటికీ నా అన్వేషణ గారు వేదాంత్ గారిని అసభ్యంగా మాట్లాడడం జరిగింది. మరిన్ని కొత్త ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ పల్స్ V6S. లైక్ చేయండి ప్లీజ్.